బీఆర్ఎస్ బీజేపీలు రైతులకు చేసిందేమీ లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అనవసరంగా విమర్శలు చేస్తున్నాయన్నారు. ధాన్యం కొనుగోలుపై నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. సన్నధాన్యానికి 500 బోనస్ ఇవ్వడంతో పాటు దొడ్డువడ్లు పండించిన వారికి కూడా న్యాయం చేస్తామన్నారు. బీఆర్ఎస్ ధరణి పేరిట రైతుల భూములను ఆగం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు కోదండరెడ్డి. మొదల దగ్గర నుంచి మీరెవరైనా దొడ్డు బియ్యం తింటున్నారా, లేక ఎవరైనా గ్రామాలలో ఈరోజు దొడ్డు బియ్యం తినడానికి ఎవరైనా తయారుగా ఉన్నారా అని అంటే లేరు. దాంట్లో అరమరికలు లేకుండా చెప్పుకోవచ్చు. అందుకే క్యాబినెట్ చాలా లోతుగా ఆలోచన చేసి సన్న ఓడ్లన్నీ కూడా ప్రతి ఏటా పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి ఇక్కడికి. ఆ దిగుమతిని ఆపుదల చేయడానికి, సన్న ఓడ్లు పండించే రైతాంగానికి ప్రోత్సాహకాలు ఇవ్వడానికి సన్న వడ్లకు ప్రాధాన్యత ఇచ్చి బోనస్ ఇస్తామని చెప్పడంలో తప్పేమున్నది. దొడ్డొడ్ల విషయంలో ఏ విధంగా దొడ్డు వడ్లు పండించే వాళ్లకు న్యాయమైన ధర రావాలి అనే దానికి కూడా ప్రభుత్వం దగ్గర ఒక ఆలోచన విధానం ఉన్నది. దీన్ని మేము ప్రకటించక ముందే మీరు ఒక్క విషయాన్ని పట్టుకొని సన్నోడ్లకి ఇస్తారట, దొడ్డోడ్లకి ఇయ్యారట, మోసం చేసిండ్రు అనే మాటలు ఇది సరైన మాట కాదు. మీరు ఎంత అన్యాయం చేసిండ్రో ఒక్కసారి మీరు వెనుదిరిగి చూసుకోండి. భారతదేశ చరిత్రలో ఎన్నడూ కూడా ఎక్కడ కూడా ఏ రైతుకు కూడా తరతరాలుగా తనకున్న భూమి హక్కును 6 సంవత్సరాల పాటు వాళ్ళ భూమిని నిషేధిత జాబితాలో పెట్టే అధికారం మీకు ఎవరిచ్చారు? నిషేధిత జాబితా అనేదాన్ని ధరణిని ఉపయోగించుకొని మీరు రైతాంగాన్ని, భూమి ఉన్న పేద వర్గాలని భయపెట్టించి ఇక మీకు భూమి రాదు, అది ప్రభుత్వ భూమి అని భయపెట్టించి మీరు కొనుక్కున్న తర్వాత తెల్లారి దాన్ని నిషేధిత జాబితాలో తీసేసిండ్రు. ఇది మీరు ఆడిన నాటకం, ఇది మీరు చేసిన దుర్మార్గం.